ఎలా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ 1 year రూల్? స్వయం ప్రకాశితంగా ఉంది ఆంధ్రప్రదేశ్. అది 1 year రూల్ అంటే ఇది మిక్స్డ్ రియాక్షన్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు సీనియర్ పాలిటీషియన్, సీనియర్గా అడ్మినిస్ట్రేటర్ కూడా, గతంలో కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఆయనకి ఉంది కాబట్టి పరిపాలనా పరంగా కొన్ని చర్యలు చేపట్టడానికి కొంత అవకాశం ఉన్నమాట వాస్తవమే. ఆ దిశగా కొంత జరిగింది కూడా. కానీ ఎన్నికల్లో అలివిగాని వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు ఆ వాగ్దానాలు నెరవేర్చాలంటే ఆస్తులు అమ్మాల్సి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ని అమ్మాల్సి వస్తుంది అంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయలే. ఈ పోల్ ప్రామిసెస్, సూపర్ 6 హామీలు ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు కూడా. కొన్ని మీ అంతకు మీరే అనేక మంది మేధావులతో చర్చించి సీనియర్ నాయకులందరూ కూర్చొని మీరు మహానాడులో చెప్పారు, ఎన్నికల వేళ చెప్పారు, తర్వాత మేనిఫెస్టోలో రాశారు, రిటర్న్ వ్రాతపూర్వకంగా రాసి మీరు జనసేన తెలుగుదేశం పార్టీ 2 కలిసి ఆ మేనిఫెస్టోలు విడుదల చేశారు. ప్రజల్లో మళ్ళీ ఒకసారి చెప్తే వాళ్ళు మర్చిపోతారేమని పదే ఊరూరా చెప్పారు. చెప్పిన తర్వాత మీరు అది వాగ్దానాలు అమలు చేయమని సహజంగా ఎవరైనా కోరుతారు కదా. మీరు ఇప్పుడు వాగ్దానాలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాలంటే మరి ఆంధ్రప్రదేశ్ని అమ్మే పరిస్థితి ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు ఎవరిని అంటే మభ్యపెట్టే చేశారా? పైగా రెండోది, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉత్సాహంతో ఏదో చెప్పారనుకోవడానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవునన్నా కాదన్నా ఒక విషయం అందరం కూడా అంగీకరిస్తా ఉన్నాం, హీ ఈజ్ ద సీనియర్ పాలిటీషియన్ ఇన్ ఇండియా. ఇండియా ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ 2 అసెంబ్లీలో చూస్తే ఆయనకున్నంత సీనియారిటీ ఎవరికి లేదు కదా. తర్వాత ఒట్టి ఎమ్మెల్యే ఒక్కొక్కసారి మా పార్టీల తరఫున ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేవాళ్ళు, చాలా ఏండ్లు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి రూలింగ్ ఇది ఉండేది కాదు, అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉండేది, అవకాశం ఉండేది కాదు. చంద్రబాబు నాయుడుకి అట్లా కాదు, అన్ని పోస్టులు చేశాడు. గతంలో రెవెన్యూ మినిస్టర్గా చేశాడు, ఫైనాన్స్గా చేశాడు, సుదీర్ఘకాలం సీఎంగా చేసిన వ్యక్తి. అన్నీ తెలిసి ఉండి కూడా మరి మీరు ఆ రోజు చాలా స్పష్టంగా పదే చెప్పారు. చెప్పిన దాన్ని చేయమని ఎప్పుడు అడుగుతామంటే అడిగితే ఇప్పుడు మీరు ఈ రకంగా మీరు చెప్పడం అనేది అది ప్రజలు దాన్ని అంతా అంగీకరించారు. రెండోది ఏమంటే కరప్షన్. మీరు కరప్షన్ పరిపాలన అంటే ఏంటి? పరిపాలన ప్రజలకు అన్నీ అందాలి, తర్వాత కరప్షన్ కంట్రోల్ చేయాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. పరిపాలన అంటే దీనికి తోడు అభివృద్ధి కార్యక్రమాలు. ఓకే, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొద్దిగా రోడ్స్ అవి వాటిపైన మీరు దృష్టి కేంద్రీకరించారు. దాంట్లో పబ్లికే కాదు మేము కూడా కొంత అప్రిషియేట్ చేశాం. ఎందుకంటే గుంతలు పూడ్చడము, చిన్న రోడ్లు వేయించడము, పంచాయతీరాజులకు కొన్ని నిధులు ఇవ్వడము, ఇవన్నీ ఓకే, వీ ఆల్సో అప్రిషియేట్. బట్ విపరీతమైన కరప్షన్. దేంట్లో కరప్షన్ ఉంది? ఇది ఆల్ డిపార్ట్మెంట్స్. పెన్షన్ వరకు వాళ్ళకి ఇస్తున్నారు, కానీ ల్యాండ్స్ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్స్ విపరీతంగా అవినీతి. దాన్ని క్వశ్చన్ చేస్తే గతంలో లేదా అంటారు. గతంలో ఉంది మరి మీరు పరిపాలన దశలు అన్నప్పుడు దానికి భిన్నంగా ఉండాలి కదా. కనీసం గతంతో పోల్చినప్పుడు దాని 50%కో 40%కో మీరు తగ్గించగలగాలి కదా. తగ్గించకపోగా బాగా జరుగుతుంది. ఇంకోటి ఏమంటే చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో అంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయక ముందు, విడిపోయిన తర్వాత కూడా ఆయన 5 years చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవేళ అప్పుడు కరప్షన్ లేదని నేను అన్ను, బట్ ఉన్నా కొద్దిగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కొద్దిగా దాంట్లో ఇది చేస్తూ ఉంటే వాళ్ళని పిలిచి దండించేవాడు. తర్వాత పేపర్కి కూడా సీఎం ఆఫీస్ నుంచి లీక్ చేసేవాళ్ళు, ఇట్లా పిలిచి సీఎం గారు దండించారనేది అట్లా కొంత భయము ఒడిది ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. చంద్రబాబు అంటే ఎమ్మెల్యేలకు భయం లేదు. ఎమ్మెల్యేలు అందరూ బాగా 80% ఏదో జిల్లాకు ఒకరో ఇద్దరో తప్ప ఏదో పబ్లిక్ ఒపీనియన్ భయపడి కొద్దిగా ఇది ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా బాగా అంగళ్ళు తెరిచి కూర్చున్నారు, బాగా ఆ పనిలోనే ఉన్నారు. కాబట్టి అంటే చంద్రబాబు, నేను వేరే వాళ్ళతో పోల్చడం లేదు, చంద్రబాబు నాయుడు పరిపాలనతో పోలుస్తాను. అంటే గతంలో 3 సార్లు సీఎంగా ఉన్నప్పుడు నేను గమనించింది ఏమంటే ఎవరైనా బరి తెగించి వ్యవహరిస్తే వాళ్ళ విషయంలో కొంత మీడియాలో వచ్చిందన్నా బయట తెలిసిందన్నా పిలిచి మాట్లాడము, దండించడము, కొద్దిగా ఆయన కూడా పబ్లిక్ ఒపీనియన్ గౌరవించాలని ఆ దృష్టితో పోయేవాడు.
ఈసారి అదేమో నాకు అర్థం కాలేదు. ఆయనకి తెలియట్లేదా ఇప్పుడు? ఆయన ఇప్పుడు తెలిస్తే కూడా తెలియకుండా ఎట్లుంటుంది? తెలిస్తే తెలియకుండా ఉండే సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళేమో పాపం రహస్యంగా చేస్తే తెలియదు అనుకోవచ్చు. వాళ్ళు బాహాటంగా బెదిరించి మరి ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు గారు నిన్న మన క్యాబినెట్లో కూడా చూసా, మీరు మంత్రులు ఎవరు మాట్లాడలేదు, మంత్రుల పెర్ఫార్మెన్స్ బాగాలేదు, మిమ్మల్ని పీకేస్తాను, ఇటువంటి వార్నింగ్లు ఇస్తున్నారని విన్నా. మంత్రులకే వార్నింగ్ ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యేలను పట్టించుకోరా? నిజమే, కరప్షన్ విషయంలో చెప్పలేడు. ఎందుకంటే చెప్పినా దానికి అంత సమంజసంగా ఉండదని నేను అనుకుంటాను. కారణం ఏమంటే అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టే గెలిచారు. చంద్రబాబు నాయుడు కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చినా వీళ్ళు కూడా డబ్బులు చాలా తెచ్చిపెట్టడం, అప్పు చేయడం, వ్యాపారం సార్. డబ్బులు పెట్టి గెలిచారు కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలా? సామంతరాజ్యాలు వారికి సమాధానం ఏముంటుంది? వారు లేకపోతే ఇంత ఓపెన్గా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎప్పుడు ఇంత బరి తెగించి ఎప్పుడు నేను చూడలే. ఫస్ట్ టైం వాళ్ళు ఇట్లా చేయడం అనేది. బట్ పార్టీగా కూడా నష్టం కదా వాళ్ళకి. సరే వాళ్ళు సంపాదించుకోవడం వదిలేయడానికి ఇప్పుడు ప్రజల్లో ప్రజలు కూడా మన దగ్గర చాలా వీళ్ళని అర్థం చేసుకున్నాడు కష్టమే. వాడేమో డబ్బులు ఇచ్చి తీసుకున్నంత వరకు వాడు ఓటుకు రాడు. ఆ డబ్బులు పెట్టినోడు వీడు ఎందుకు ఊరికే ఉంటాడు? వీళ్ళు డబ్బులు తింటా ఉంటే మా ఎమ్మెల్యే అది తింటున్నాడు, ఇది తింటున్నాడు, ప్రజల్లో కూడా ప్రచారం బాగా చేస్తున్నారు. బాగా చాలా పక్కా ప్రచారం. పబ్లిక్లో కూడా తొందరగా గవర్నమెంట్ పట్ల అసంతృప్తి పెరగడానికి ఇది కూడా ఒక కారణం. కరప్షన్, ఎమ్మెల్యేల కరప్షన్, డిపార్ట్మెంట్స్లో కరప్షన్, తర్వాత వీళ్ళు అన్నిట్లో కూడా దాంట్లో కూడా ఇన్వాల్వ్ కావడం. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పూర్తి బరి తెగించి మన బ్రాందీ షాపుల దగ్గర వాళ్ళదే, ఇసుక దగ్గర వాళ్ళదే, తర్వాత డిపార్ట్మెంట్స్లో కలెక్షన్, కొంతమంది అధికారులతో ట్రాన్స్ఫర్స్లో కలెక్షన్. కాబట్టి ఏమంటే కరప్షన్ అనేది బాగా తారస్థాయికి పోతుంది. కూటమికి ప్రభుత్వానికి ప్రభుత్వ మనుగడకి ప్రమాదం కదా, చాలా ప్రమాదం ఖచ్చితంగా.